హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కృష్ణా జిల్లాలో ఒక సేవకుడు, ఒక దైవ సేవకుడు తన కూతుర్ని కాలేజీలో ఆయన చదివిస్తున్నారు. కాలేజీ ఫీజు కట్టాలి, పరీక్ష ఫీజు కట్టాలి. సేవకుడు ఎక్కడ జీతాల మీద ఆధారపడి లేడు. కుమార్తెకు ఫీజు కట్టాలంటే డబ్బులు లేవని అన్నాడు తండ్రి. కూతురు అంది, రేపుడుతో ఆఖరు నాన్న, ఇవాళ ఫీజు కట్టకపోతే నాకు హాల్ టికెట్ ఇవ్వరు, నేను ఎగ్జామ్ రాయలేను. గదిలోకి వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, ప్రభువా ఫీజు కట్టాలని. ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. పాస్టమ్మ గారండి డబ్బులు ఏమన్నా ఉన్నాయా అని అడిగి, మీకు తెలియని డబ్బులు నా దగ్గర ఏముంటాయి అని ఆవిడ కొంచెం కోపంగా చూసి, డబ్బులు లేవు నిజంగా. ఈయన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి విశ్వాసంతో బయటకు వచ్చి, అమ్మా మనం రేపు ఫీజు కడుతున్నాం, నువ్వు రెడీ అవ్వ. నాన్నగారికి ఎవరు కానుకిచ్చి ఉంటారు అనుకుంటుంది కూతురు. తెల్లారేటప్పటికి అందరు రెడీ అయిపోయారు. ముగ్గురు చక్కగా బయలుదేరారు. కాలేజీ గేటు కాడికి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు పాస్టమ్మతో ఈయన అన్నమాట ఏంటంటే, అమ్మా నీ బ్యాగ్ తెచ్చుకోకూడా. ఆవిడంది, ఏమున్నాయి తేవాలి ఇందులో, ఏమున్నాయి ఇందులో, పెద్ద ఊపుకుంటా కాడి బ్యాగ్ బరువు కదా, తీసుకురా అమ్మా కూడా. సరే అడన్నాను, బ్యాగ్ తీసుకుని వచ్చింది. చిన్నదే, స్త్రీలకు కొన్ని బ్యాగులు ఉంటాయి కదండి, చిన్న బ్యాగ్ అంటే బట్టల బ్యాగ్ కాదు. కాలేజీ గేటు దగ్గరికి వెళ్ళి నుంచొని ఈయన ఆకాశం వైపు చూసి సంతోషంగా పాస్టమ్మ గారి వైపు తిరిగి, ఏమే నీ బ్యాగులో డబ్బులు ఉన్నాయి, చేత్తో పట్టుకో, ఫీజు కడదాం అన్నాడు. ఈవిడ కింద మీద చూసి, ఎటకారంగా ఉందా, ఫీజు కడతానని మీరే కదా తీసుకొచ్చారు బిడ్డకి, ఈ అమ్మాయి కూడా నానేంటి ఇలా మాట్లాడుతుంది, అమ్మాయి ఏంటి ఇలా చూస్తుంది, ఇవి అమ్మాయికి అర్థం కావట్లా. ఈ అమ్మాయికి ఏం తెలియదు. నీ బ్యాగ్లో డబ్బులు ఉంటాయి తీ అన్నాడు ఈయన. సరే ఇంకా భర్త మాటకి ఎదిరి చెప్పకుండా బ్యాగ్లో చేయి పెట్టి తీసింది. అందులో 10,000 రూపాయలు. రూపాయలు చూడగానే పాస్టమ్మ పాస్టర్ ఇద్దరు కూతురు ముగ్గురు కలిసి ఏడవటం గేటు కాదు, కాలేజీ గేటు. కన్నీళ్ళు దేవదూత తీసుకొచ్చి అందులో పెట్టేసింది బ్యాగులో. దేవుడికి స్తోత్రం కదా, కట్టేశారు. చేస్తాడా దేవుడు ఇలాంటి అద్భుతం? చేస్తాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు మన దేవుడు. మనం దేవుని సన్నిధిని లోబడే మనస్సు కనుక మనకుంటే ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. లోబడాలంతే. తండ్రి